Welcome to AK Prime Math Academy. సో ఈ వీడియో సెషన్లో డయాగోనలైజేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనే కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మనందరికీ తెలుసు డయాగోనలైజేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు P ఇన్వర్స్ A P గా రాస్తాం కదా. ఇలా చేస్తే మనకు డయాగోనల్ మ్యాట్రిక్స్ వస్తుంది అని తెలుసు. కానీ P అంటే ఏంటి? P ఈజ్ మోడల్ మ్యాట్రిక్స్. P ఎలా ఫామ్ అవుతుంది? మన ఐగన్ వెక్టర్స్ ఏవైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో ప్రీవియస్ వీడియో సెషన్లో నేను మీకు ఐగన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పాను కదా. సో ఐగన్ వెక్టర్స్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేస్తామో వరుసగా అవన్నీ కాలం వైజ్ రాసుకుంటే, కాలం వైజ్ ఫస్ట్ కాలంలో ఫస్ట్ ఐగన్ వెక్టర్, సెకండ్ కాలంలో సెకండ్ ఐగన్ వెక్టర్, థర్డ్ కాలంలో థర్డ్ ఐగన్ వెక్టర్, ఇలా రాసుకుంటే వచ్చేటటువంటి మ్యాట్రిక్స్ ని P అంటాము. P ని ఏమంటామంటే మోడల్ మ్యాట్రిక్స్ అంటాము. P ని ఏమంటాము? మోడల్ మ్యాట్రిక్స్. ఇందులో P ఏం చేస్తోందంటే డయాగోనలైజ్ చేస్తా ఉంది. స్క్వేర్ మ్యాట్రిక్స్ A ని డయాగోనలైజ్ చేస్తా ఉంది. కాబట్టి P ని ఏమంటామంటే మోడల్ మ్యాట్రిక్స్ అంటాము. వచ్చేటటువంటి రిజల్ట్ ని D ని ఏమంటామంటే స్పెక్ట్రల్ మ్యాట్రిక్స్ అంటాము. అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ లో కూడా మనము ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అవునా? సో ఫస్ట్ సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే గివెన్ మ్యాట్రిక్స్ ని A రాసుకుంటాము. గివెన్ మ్యాట్రిక్స్ రాసుకుంటాము. A is equal to 8 minus 6 2, 8 minus 6 2, minus 6 7, minus 4 2, minus 4 3. ఏ విధంగా రాసుకున్న తర్వాత యాజ్ యూజువల్ గా మనకు తెలుసు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్? మోడ్ A minus lambda I is equals to 0. అవునా? సో మోడ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ని 8 ఉంది, 8 మైనస్ లాంబ్డాగా రాస్తాను. -6 యాజ్ ఇట్ ఈజ్, 2 యాజ్ ఇట్ ఈజ్, -6 యాజ్ ఇట్ ఈజ్, 7 ని 7 మైనస్ లాంబ్డాగా రాస్తాను. -4 అలాగే ఉంటుంది, 2 అలాగే ఉంటుంది, -4 అలాగే ఉంటుంది, 3 మైనస్ లాంబ్డాగా రాస్తాను. అవునా? విచ్ ఇస్ ఈక్వల్ టు 0. ఇలా రాసుకున్న తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేయొద్దండి అని చెప్పాను. ఒక ఈక్వేషన్ చెప్పాను. ఆ ఈక్వేషన్ లో PQ అండ్ మోడ్ A ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు. ఆ ఈక్వేషన్ ఇప్పుడు రాస్తున్నాను చూడండి. లాంబ్డా క్యూబ్ మైనస్ P లాంబ్డా స్క్వేర్ ప్లస్ Q లాంబ్డా మైనస్ మోడ్ A ఈక్వల్ టు 0. మోడ్ A ఈక్వల్ టు 0. ఇది క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అవుతుంది. ఇందులో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసుకోవాలా. P వాల్యూ, Q వాల్యూ. P వాల్యూ అంటే సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్. డయాగోనల్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ యొక్క సమ్ 8 + 7 + 3, దట్ ఈస్ P వాల్యూ ఈజ్ 18. 8 + 7 + 3 దట్ ఈస్ 18. అవునా? అదే విధంగా Q వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. Q అంటే ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ యొక్క మైనర్స్, సమ్ ఆఫ్ మైనర్స్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆఫ్ A. సో ఫస్ట్ 8 యొక్క మైనర్ అంటే ఏం రాసుకోవచ్చు? 7 - 4 - 4 3 గా రాసుకోవచ్చు. 7 - 4 3 గా రాసుకోవచ్చు 8 యొక్క మైనర్. అదే విధంగా నెక్స్ట్ ఎలిమెంట్ 7 యొక్క మైనర్ అంటే 7 ఉండే కాలము, 7 ఉండే రో వదిలేసేయాలి. 8 2 2 3 గా రాసుకోవచ్చు. 8 2 2 3 గా రాసుకోవచ్చు. అవునా? 8 2 2 3. అండ్ లాస్ట్ ఎలిమెంట్ యొక్క మైనర్, లాస్ట్ ఎలిమెంట్ అంటే ఏది? 3 యొక్క మైనర్ ఎంత అంటే 8 - 6 - 6 7. 8 - 6 - 6 7. వీటి యొక్క డెట్స్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. Q వాల్యూ ఎంత వస్తుందంటే 45 వస్తుంది. అవునా? సో P వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం, Q వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. మోడ్ A, డెట్ A ఎంత అంటే 0. ఇవన్నీ క్యాల్సి ద్వారా చేసుకోవచ్చు. ఈ వాల్యూస్ అన్ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా క్యూబ్ మైనస్ P లాంబ్డా స్క్వేర్, P అంటే 18 కాబట్టి -18 లాంబ్డా స్క్వేర్ ప్లస్ Q లాంబ్డా మీన్స్ 45 లాంబ్డా మైనస్ మోడ్ A. మోడ్ A అంటే 0 కాబట్టి 0 రాసుకోవట్లేదు, లాస్ట్ లో ఈక్వల్ టు 0 రాశాను. ఇది ఏమవుతుందంటే క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అవుతుంది. మరి లాంబ్డా వాల్యూస్ క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి మనం క్యాల్సిలో ఫీడ్ చేస్తే A వాల్యూ 1, B వాల్యూ -18, C వాల్యూ 45, D వాల్యూ ఎంత అంటే 0. ఎందుకంటే కాన్స్టెంట్ లేదు కాబట్టి. లాంబ్డాకి 3 వాల్యూస్ వస్తాయి. అవి 0, 3, 15. దీస్ ఆర్ ద ఐగన్ values of the given matrix capital A. అవునా? తర్వాత ఐగన్ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికంటే ముందు నేనేం చెప్పాను? కన్సిడర్ అనేసి ఇది రాసుకోమన్నాను. ఏమని? కన్సిడర్
a minus lambda I ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0గా రాసుకుంటున్నాను. మరి ఏ మైనస్ ల్యాండా ఐ ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తున్నాను చూడండి. ఇందాక డెట్ ఫామ్లో రాశాను కదా, ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తున్నాను. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 8 కాబట్టి 8 మైనస్ ల్యాండాగా రాసుకోవాలి. సెకండ్ ఎలిమెంట్ -6, ఆ తర్వాత థర్డ్ ఎలిమెంట్ 2 -6 7 -4 -6 7 మైనస్ ల్యాండా, ఆ తర్వాత -4, ఆ తర్వాత నెక్స్ట్ 2 -4, ఆ తర్వాత నెక్స్ట్ వన్ 3 మైనస్ ల్యాండా. మరి క్యాపిటల్ ఎక్స్ అంటే తెలుసు, x1 x2 x3గా రాసుకోవచ్చు. x1 x2 x3గా రాసుకోవచ్చు. రాసుకున్న వెంటనే ఇక్కడ ఈక్వల్ టు 0 అని రాసేస్తున్నాం. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ఈక్వేషన్, అవునా? సో కేస్ 1, ఫస్ట్ కేసులో ల్యాండా ఈక్వల్ టు 0కి ఫస్ట్ కేసు, ల్యాండా ఈక్వల్ టు 3 అంటే సెకండ్ కేసు, ల్యాండా ఈక్వల్ టు 15 అయితే థర్డ్ కేసు. సో ఫస్ట్ కేసులో ల్యాండా ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను. ఫార్ ల్యాండా ఈక్వల్ టు 0, ల్యాండా వాల్యూ 0 ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేటటువంటి మ్యాట్రిక్స్ ఏమొస్తుందంటే 8 -6 2 -6 7 -4 2 -4 3, అవునా? ఆ తర్వాత x1 x2 x3 అవి యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చేస్తాయి. x1 x2 x3 ఇవి మాత్రం ఏం చేంజ్ అవ్వట్లేదు, ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు ఎప్పుడైతే మల్టిప్లై చేస్తారో ఈక్వేషన్స్ గా రాసుకోవచ్చు. 8x1 -6x2 2x3 ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ ఏంటి అంటే -6x1 7x2 -4x3 ఈక్వల్ టు 0, అవునా? ఆ తర్వాత థర్డ్ ఈక్వేషన్ ఏంటి అంటే 2x1 -4x2 3x3 ఈక్వల్ టు 0. నేను ఇక్కడ ఇలా రాసుకున్న తర్వాత నేను ఫస్ట్ 2 ఈక్వేషన్స్ అన్నా తీసుకొని సాల్వ్ చేసుకుంటాను, లేదా లాస్ట్ 2 ఈక్వేషన్స్. కానీ ఇక్కడ లాస్ట్ 2 ఈక్వేషన్స్ కొద్దిగా సింపుల్ గా ఉన్నాయి కాబట్టి సాల్వింగ్ లాస్ట్ 2 ఈక్వేషన్స్ అని రాసుకుంటాను. సాల్వింగ్ లాస్ట్ 2 ఈక్వేషన్స్, అవునా? సో ఫస్ట్ x1 అని రాసి దాని కింద ఏం రాసుకోవాలో చెప్తాను. మళ్ళా -x2 రాసుకోవాలి, ఆ తర్వాత x3 రాసుకోవాలి. క్రామర్స్ రూల్ యూస్ చేస్తున్నాను. సో x1 కింద బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఇక్కడ x1 కింద బాగా అబ్జర్వ్ చేయాలి. x1 ఉన్న కాలం వదిలేస్తే మనకు వచ్చేటటువంటి ఎలిమెంట్స్ ఏమి 7 -4 -4 3 అవి నేను డెట్ ఫామ్ లో రాసుకుంటాను. 7 -4 -4 3 7 -4 -4 3. అదే విధంగా x2 కింద x2 ఉండే కాలం వదిలేస్తే -6 -4 2 3 -6 -4 2 3. అదే విధంగా x3 కింద x3 ఉన్న కాలం వదిలేస్తే -6 7 2 -4 గా రాసుకున్న తర్వాత వీటిని సింప్లిఫికేషన్ చేసిన తర్వాత x1 వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ మీరు బాగా ఈజీగా చేసుకోవచ్చు. 7 3 21 -16 21 -16 మీన్స్ విల్ గెట్ 5, అవునా? అండ్ హియర్ -x2 అలాగే ఉంటుంది. -18 + 8 దట్ మీన్స్ -10 వస్తుంది. అండ్ ఇక్కడ x3 కింద డినామినేటర్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +24 -14 మీన్స్ 10 వస్తుంది, అవునా? మరి ఇక్కడ న్యూమరేటర్ లో ఒక 10, ఇక్కడ ఒక 10 మైనస్ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. 5 1 jar 5 2 jar 5 2 jar, ఇక్కడ 5 1 jar క్యాన్సిల్ అవుతుంది, 5 2 jar 5 2 jar. కాబట్టి మనకు x1 డినామినేటర్ లో ఇక్కడ ఎంత రాసుకోవచ్చు అంటే 1 రాసుకోవచ్చు, అండ్ ఇక్కడ 2 రాసుకోవచ్చు, అండ్ ఇక్కడ 2 రాసుకోవచ్చు. రాసిన తర్వాత కింద ఐగన్ వెక్టర్స్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈక్వల్ టు 0, ఐగన్ వెక్టర్స్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈక్వల్ టు 0 ఆర్ కాలం వైజ్ గా రాసుకోండి 1 2 2 1 2 2, అవునా? నెక్స్ట్ సెకండ్ కేస్ లో ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 3, ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 3, సెకండ్ కేస్ ఫర్ లాంబ్డా ఈక్వల్ టు 3, లాంబ్డా వాల్యూ 3 తీసుకుంటున్నాను. 3 తీసుకొని ఆ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయాల. 8 - 3 అంటే మనకి ఎంత వస్తుంది, 5 - 6 2, 5 - 6 2. సో ఫస్ట్ రోలో 5 - 6 2. అదే విధంగా సెకండ్ రోలో ఉండే ఎలిమెంట్స్ ఏమొస్తాయి, -6 4 -4 -6 4 -4.
అదే విధంగా థర్డ్ రోలో ఎలిమెంట్స్ ఏమొస్తాయి? 2 - 4 0, 2 - 4 0, 2 - 4 0 అని రాసుకున్న తర్వాత x మీన్స్ ఇక్కడ ఏంటి? x1 x2 x3, x1 x2 x3 గా రాసుకున్నాను. మరి ఈక్వేషన్స్ గా రాసుకుంటాను చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 5x1 - 6x2 + 2x3 = 0. What about the second equation? -6x1 + 4x2 - 4x3 = 0. Third equation is 2x1 - 4x2 + 0x3. ఇది గుర్తుపెట్టుకోండి, 0ని ఇంటూ x3 అంటే 0 రాయకూడదు, 0x3 గా రాసుకోండి. ఎందుకంటే తర్వాత ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు మనకు కొద్దిగా ఈజీగా ఉంటుంది. సాల్వింగ్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ అన్నా చేయొచ్చు, లేదా లాస్ట్ 2 ఈక్వేషన్స్ అన్నా చేయొచ్చు. నేను ఈసారి మీకు ఫస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకొని సాల్వ్ చేసి చూపిస్తాను. మీరు లాస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకున్నా ఇబ్బంది లేదు. సాల్వింగ్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్, సాల్వింగ్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్. సో ఫస్ట్ 2 ఈక్వేషన్స్ నేను తీసుకొని సాల్వ్ చేస్తున్నాను. x1 just 1 minute. x1 -6 2 4 -4. అదే విధంగా x2 ఉండే కాలం గనక వదిలేస్తే మనకు వచ్చేటువంటి ఎలిమెంట్స్ ఏమి? 5 2 -6 -4, 5 2 -6 -4. అదే విధంగా x3 అని రాసి 5 - 6 -6 4, 5 - 6 -6 4. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ x1 x2 x3 వాల్యూస్ నేను డైరెక్ట్ గా రాసేస్తున్నాను. 16 వస్తుంది, ఇక్కడ -8 వస్తుంది, ఇక్కడ -16 మైనస్ వెళ్తే సో x1 కింద ఇక్కడ 2 వస్తుంది, x2 ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1 వస్తుంది, అండ్ ఇక్కడ x3 కింద ఇక్కడ -2 వస్తుంది. So these are the eigenvectors corresponding to lambda = 3. Eigenvectors corresponding to lambda = 3 are 2 1 -2, 2 1 -2. అదే విధంగా థర్డ్ కేస్ కూడా ఫర్ lambda = 15 కూడా చేయాలి. థర్డ్ కేస్ ఫర్ lambda = 15. ఎప్పుడైతే ఈ lambda = 15 అనే వాల్యూ ఇక్కడ ఇందులో ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తామో, lambda ఉన్న చోటంతా నేను 15 సబ్స్టిట్యూట్ చేస్తాను. 8 - 15 అంటే we'll get -7, అండ్ ఇక్కడ 7 - 15 అంటే -8 వస్తుంది. 3 - 15 అంటే -12 వస్తుంది. నేను డైరెక్ట్ గా రాసేస్తాను మ్యాట్రిక్స్ ఫామ్ లో. సో చూడండి, ఫర్ lambda = 15 మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తున్నాను. -7 -6 2 -7 -6 2. అదే విధంగా సెకండ్ రోలో ఎలిమెంట్స్ -6 -8 -4. థర్డ్ రో ఎలిమెంట్స్ ఆర్ 2 - 4 -12, 2 - 4 -12 అని రాసి పక్కన ఇక్కడ x1 x2 x3 యాజ్ యూజువల్, x1 x2 x3. మరి వీటిని కూడా ఈక్వేషన్స్ గా రాసుకోవచ్చు. ఎలా రాయొచ్చో చూడండి. -7x1 -6x2 + 2x3 = 0. Second equation is -6x1 -8x2 -4x3 = 0. Third equation is 2x1 -4x2 -12x3 = 0. అవునా? సో ఇలా రాసుకున్న తర్వాత సాల్వింగ్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ అయినా చేసుకోవచ్చు, లేదా లాస్ట్ 2 ఈక్వేషన్స్ అయినా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఫస్ట్ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకోండి, ఇబ్బంది అయితే లేదు. సాల్వింగ్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్, ఫస్ట్ 2 ఈక్వేషన్స్. ఎప్పుడైతే ఫస్ట్ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తానో x1 డివైడెడ్ బై మనము దీని కింద డెట్ లో ఎంత రాసుకోవచ్చు? -6 2 -8 -4, -6 2 -8 -4. అవునా? మరి -x2 అని రాసుకోవాలి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ
x2 ఉన్న కాలం కనుక వదిలేస్తే -7 2 -6 -4 -7 2 -6 -4. అదేవిధంగా x3 అని రాసుకొని x3 ఉన్న కాలం వదిలేస్తే -7 -6 -6 -8 -7 -6 -6 -8. సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ మనకి ఇక్కడ ఎంత వస్తుంది 4 6 24 +16 అంటే 40 వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా 28 + 12 అంటే 40 వస్తుంది. అండ్ ఇక్కడ కూడా 20 వస్తుంది అవునా, 36 వస్తుంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 20 వస్తుంది. సో క్యాన్సిల్ అవుట్ చేసిన తర్వాత మనకు వచ్చేటటువంటి వాల్యూస్ 2 -2 1 అవునా. సో x1 డివైడెడ్ బై, కావాలంటే అది రాసుకోండి మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుందేమో, 40. అండ్ ఇక్కడ -x2 ఇక్కడ కింద ఎంత రాసుకోవచ్చు 40. అదేవిధంగా x3 కింద ఎంత రాసుకోవచ్చు అంటే ఇక్కడ 20 అవునా. సో 20తో క్యాన్సిల్ అవుట్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూస్ x1 ఇక్కడ 2 వస్తుంది అండ్ ఇక్కడ కూడా 2 వస్తుంది అండ్ ఇక్కడ x3 కింద 1 వస్తుంది అవునా. కానీ నేను ఇక్కడ ఉన్న వాల్యూ మైనస్ ఇక్కడ రాసేస్తాను, 2 -2 1. దీస్ ఆర్ ద ఐగన్ వెక్టర్స్ కరస్పాండింగ్ టు λ = 5. ఐగన్ వెక్టర్స్ కరస్పాండింగ్ టు λ = 5 or 15 or 2 -2 1 2 -2 1. సో ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు P అనే మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకుంటాను. ఇందాక మీకు చెప్పాను స్టార్టింగ్ లో, దాన్ని Pని ఏమంటారంటే మోడల్ మ్యాట్రిక్స్ అంటారు. సో కన్సిడర్ P = ఎలా రాసుకుంటారంటే x1 x2 x3. x1 అంటే ఫస్ట్ ఐగన్ వెక్టర్, x2 అంటే సెకండ్ ఐగన్ వెక్టర్, థర్డ్ ఐగన్ వెక్టర్. మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తాను. ఎలా రాసుకోవచ్చు ఐగన్ వెక్టర్స్? మనకు వచ్చిన ఐగన్ వెక్టర్స్, ఫస్ట్ ఐగన్ వెక్టర్ ఏమొచ్చింది ఇక్కడ ఫస్ట్ కేస్ లో 1 2 2. సో కాలం వైజ్ రాస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఫస్ట్ కేస్ లో వచ్చిన ఐగన్ వెక్టర్ 1 2 2. మరి సెకండ్ కేస్ లో వచ్చినటువంటి ఐగన్ వెక్టర్ ఇది 2 1 -2 2 1 -2 2 1 -2. అదే విధంగా థర్డ్ కేస్ లో మనకు ఇక్కడ పైనే కనిపిస్తోంది 2 -2 1. సో ఐగన్ వెక్టర్స్ అన్ని నేను ఒక మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకున్నాను. P ఇన్వర్స్ ఎంత అవుతుందంటే ఇది మనం క్యాల్సి ద్వారా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. 1/9 నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాను, నేను డైరెక్ట్ గా రాసేస్తున్నాను. 1 2 2 1 2 2 2 1 -2 2 1 -2 2 -2 1 2 -2 1 P ఇన్వర్స్ వాల్యూ అవునా. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే P ఇన్వర్స్ ఇంటూ A ఇంటూ P చేయాలి. అలా చేస్తే మనకు వచ్చే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏమొస్తుందంటే క్యాపిటల్ D వస్తుంది, అంటే డయాగోనలైజబుల్ మ్యాట్రిక్స్ వస్తుంది అవునా. సో P ఇన్వర్స్ ఇంటూ A ఇంటూ P చేద్దాం. నౌ P ఇన్వర్స్ ఇంటూ A ఇంటూ P. మరి P ఇన్వర్స్ యొక్క ఆన్సర్ ఇక్కడ ఉంది 1/9. ఎలిమెంట్స్ ఏమి 1 2 2 అండ్ ఇక్కడ 2 1 -2 అండ్ ఇక్కడ 2 -2 1. తర్వాత A గివెన్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి. ఏ ఏమి ఇచ్చినారో అదే రాసుకోండి. 8 -6 2 8 -6 2 -6 7 -4. థర్డ్ రో ఎలిమెంట్స్ ఆర్ 2 -4 3. అదే విధంగా P స్క్రీన్ మీద మీకు కనిపిస్తోంది 1 2 2 2 1 -2 2 -2 1. సో ఇలా రాసుకున్న తర్వాత వీటి యొక్క ప్రోడక్ట్ మనము క్యాల్సి యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో P ఇన్వర్స్ AP ఎంత వస్తుందంటే P ఇన్వర్స్ AP ఎంత వస్తుందంటే 1/9 తో డివైడ్ చేసిన తర్వాత వచ్చేటటువంటి వాల్యూ, ఫస్ట్ ఇవి 3 మల్టిప్లై చేసుకోవాలి. వచ్చిన వాల్యూస్ ని 1/9 తో, వచ్చినటువంటి రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ని 1/9 తో మనం ఎప్పుడైతే డివైడ్ చేస్తామో ఫైనల్ ఆన్సర్ విల్ బి 0 0 0 0 0 0 0 3 0 0 3 0 0 0 15. ఇక్కడ డయాగోనల్ లో తప్ప మిగతా అన్ని ఎలిమెంట్స్ అన్ని ఏమున్నాయి జీరోగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. డయాగోనల్ లో ఉండే ఎలిమెంట్స్ మాత్రం వస్తాయి. 0 3 15 0 3
15 అవునా. సో ఇవే కదండి మన ఐగన్ వెక్టర్స్. క్యాపిటల్ డి అయితే మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. డయాగోనలైజ్ ద మ్యాట్రిక్స్, గివెన్ మ్యాట్రిక్స్ అన్నారు, డయాగోనలైజ్ చేసుకున్నాం అవునా. ఓకే, ఇది గనక మీకు ఈ వీడియో కనుక మీకు అర్థమైంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.